సింగరేణి టెండర్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంపదను దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు టీబీ జీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకే కాంట్రాక్టు దక్కేలా నిబంధనలు మారుస్తున్నారని ఆరోపించారు. ఇతర సంస్థలు బిడ్ వేయకుండా అడ్డుకుంటున్నారని, ఇప్పటికే 9 కాంట్రాక్టులు బంధువులకు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం ఆపి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టారని డిమాండ్ చేస్తూ జీఎం కు వినతి పత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ దోసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి బావమర్దికి కట్టెబెట్టే దిశగా మన పార్టీ ప్రభుత్వం దానికి రూపకల్పన చేస్తున్న సందర్భం. కార్మికుల కోసం ఆనాడు కేసీఆర్ గారు సింగరేణి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు. ఆనాడు సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందంటే మేమంతా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సింగరేణి కార్మిక నాయకులు, యూనియన్ అధ్యక్షులు మేమంతా ఆనాడు అన్ని సందర్భాలు దాన్ని ఎదుర్కొన్నాం. ప్రైవేటీకరణ రాకుండా కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం దాన్ని కాపాడిన సంస్థను కాపాడిందంటే ఒక దిక్కు బీఆర్ఎస్, ఒక దిక్కు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. నిన్న మొన్న పేపర్లో చూస్తున్నాం 9E బ్లాక్ విషయంలో సైట్ విజిట్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమర్దికి అప్పచెప్పే దిశగా రూపకల్పన చేస్తున్నారు. అంటే సింగరేణి దోసుకోవడానికా? ప్రభుత్వం వచ్చింది సింగరేణి దోసుకోవడానికా? కోట్లాది రూపాయలు దండుకోవడానికా? ఇది ఒకసారి సింగరేణి కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు సింగరేణి సంస్థలో పారదర్శకంగా టెండర్లు అయ్యాయి. ఎక్కడ ప్రభుత్వం జోక్యం లేదు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జోక్యం లేదు, ఎక్కడ ముఖ్యమంత్రి జోక్యం లేదు, ఎవరి జోక్యం లేదు. కానీ ఈరోజు ప్రతి దానిలో జోక్యం. ఉద్దేశం వల్ల 1000 కోట్లు దండుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్వతహాగా బామర్దికే కట్ట చెప్పే కార్యక్రమం చేస్తున్న సందర్భం. సింగరేణి సంస్థ దోసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి బావమర్దికి కట్టెబెట్టే దిశగా మన పార్టీ ప్రభుత్వం. సింగరేణిలో ఓబీ కాంట్రాక్టర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనైతిక చర్యలకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా టెండర్ అంటే గ్లోబల్ టెండర్స్ చేసే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ ఈ దక్షిణ భారతదేశానికి వెలుగులిచ్చే సింగరేణి సంస్థ ఈ తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో ఎలాగైతే ముందుకుందో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతూ కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సింగరేణి సంస్థను ఈరోజు 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉంది. కనీసం సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ ఇవ్వలేని పరిస్థితిలో మొన్నటికి మొన్న 23 తారీఖు డిసెంబర్ నాడు సింగరేణి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి అలాట్ చేసిన 48 లక్షల్ని కూడా అక్కడ క్యాన్సల్ చేసి జన్మదినం జరుపుకోని దుస్థితికి వచ్చిందంటే ఇంత క్రితం పెద్దలు చెప్పినట్టుగా మెస్సీ వస్తున్నాడని సింగరేణి స్పాన్సర్షిప్ అని చెప్పి కంపల్సరీ ఆ సింగరేణిలో ఉన్న ప్రాతినిధ్య సంఘం కానీ గుర్తింపు సంఘానికి అక్కడ ఎలాంటి ప్రమేయం లేకుండా 10 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఆడిపియడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుల వెల్ఫేర్ కొరకు డబ్బులు లేవు. ఇదంతా ఎక్కడికి పోతున్నది? గత 2023-24 సంవత్సరంలో ఏదైతే లాభాల వాటా వచ్చిందో 4750 కోట్ల నుంచి 2000 చిల్లర కోట్లు పక్కకు పెట్టి కేవలం 2300 కోట్ల మీద పంచడం వల్ల 33% అని చెప్పి 16.9% మాత్రమే లాభాలను ఇచ్చారు. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో కూడా 6900 కోట్ల లాభాలు దగ్గర వస్తే అందుకెళ్ళి 4000 పైసలు కోట్లు పక్క పెట్టి కేవలం 2400 కోట్ల మీదకి వెళ్ళి 34% అని చెప్పి 12.5% మాత్రమే ఇచ్చి సింగరేణి కార్మికులను పూర్తిగా దోపిడీ చేస్తున్న